ఫాదర్స్ డే వస్తుంది కదా, ఆ రోజు కల్లా నాన్నొచ్చి మనల్ని ఇంటికి తీసుకెళ్తాడా? ఏంటి మమ్మీ, నిజంగా నాన్న వస్తాడా? ఫాదర్స్ డే రోజు స్కూల్లో ప్రోగ్రామ్ చేస్తారు. ఆ ప్రోగ్రామ్కి నాన్నని తీసుకెళ్ళొచ్చా? ఏయ్, కదలకుండా ఉండు. చూడు నాన్న, మీ డాడీ ఖచ్చితంగా వస్తాడు. మిమ్మల్ని మళ్ళీ ఇంటికి తీసుకుని వెళ్తాడు. నేను చెప్తున్నాను కదా, డోంట్ వరీ. పిల్లలు, స్కూల్కి టైం అవుతుంది, వెళ్దాం పదండి. నిత్య బ్యాగ్ తీసుకో. బ్యాగ్ తీసుకో. బాయ్ మమ్మీ. బాయ్. బాయ్ మమ్మీ. ఎందుకు నవ్య పిల్లలకి రాంగ్ హోప్ ఇస్తున్నావు? రాంగ్ హోప్ ఏముంది? రాంగ్ హోప్ కాకపోతే మరేంటి? నందు వస్తాడు, పిల్లల్ని తీసుకెళ్తాడు అని వాళ్ళకి ఆశలు పెట్టావు. రేపు నందు రాకపోతే, వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టలేకపోతే వాళ్ళ పసి మనసులు ఎంత గాయపడతాయో నువ్వు అర్థం చేసుకోగలవా? నువ్వు రేపటి గురించి ఆలోచిస్తున్నావు, నేను ఈ రోజు గురించి ఆలోచిస్తున్నా. పిల్లల మెంటల్ స్టేటస్ ఏంటో నువ్వు గమనించావా? వాళ్ళు మానసికంగా చాలా అలసిపోయారు మేఘనా. వాడికైతే అసలు ఇక్కడ జరుగుతున్న విషయాలు అసలేమీ అర్థం కావడం లేదు. వాళ్ళ నాన్న ఎందుకు రావడం లేదన్న విషయం తప్ప అసలు జరిగినవి కూడా అర్థం చేసుకునే స్థితిలో లేడు. ఇప్పుడు మనం నమ్మకాన్ని కలిగించకపోతే అనవసరంగా దిగులు పడతారు. నీకున్న సమస్యలు సరిపోవన్నట్టు పిల్లలు బాధపడ్డం కూడా నీకు సమస్యలా మారితే నువ్వు చెయ్యాలనుకున్న పనులు చేయగలవా? కానీ పిల్లలకి నిజాలు చెప్పి పెంచడమే మంచిదేమో అనిపిస్తుంది నవ్య. ఏ నిజం చెప్తావ్? ఇంత చిన్న వయసులో వాళ్ళకి మీ మధ్య జరిగిన గొడవల గురించి చెప్పడం అవసరమంటావా? జరగాల్సినవన్నీ జరగకూడనివన్నీ పిల్లల ముందు ఎప్పుడో జరిగిపోయాయి నవ్య. ఇప్పుడు నేను వాళ్ళకి కొత్తగా చెప్పేదేమీ లేదు. నేను స్పృహ తప్పి పడిపోయిన రోజే వాళ్ళు పెద్దరికం మేదేసుకొని నా కోసం ఆ ఇంటికి వెళ్లారు. ఎలాగైనా సరే నందుని తీసుకురావాలని చాలా ప్రయత్నాలు చేశారు. అప్పుడే నందు వాళ్లతో పాటు రాలేదు. అప్పటికే వాళ్ళకి తనేంటో తన పరిస్థితి ఏంటో అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు మనం లేనిపోని ఆశలు కల్పించడం కూడా తప్పేనేమో అనిపిస్తుంది. వాళ్ళకంటే ఏదో విధంగా సర్ది చెప్తావు, కానీ నీ మనసుకేమని సర్ది చెప్పుకుంటావు మేఘనా? నీ మనసులో ఎంత బాధుందో నీ కలవరింతలే చెప్తున్నాయి. నువ్వు నందు గురించి ఎంత ఆలోచిస్తున్నావో తెలుసా? నిద్దర్లో కూడా నువ్వు తన పేరే కలవరిస్తున్నావు. నీ మనసు నిండా నందుతోటి అనుబంధం పెనవేసుకుపోయింది. అతను మళ్ళీ నీ జీవితంలోకి వస్తాడో లేదో, మళ్ళీ ప్రేమగా తన జీవితంలోకి ఆహ్వానిస్తాడో లేదో అని నువ్వు ఎంత స్ట్రగుల్ అవుతున్నావో తెలుసా? నీ మనసులో అంతులేని ఆవేదన నాకు కనిపిస్తుంది. నేను మళ్ళీ తన జీవితంలోకి వెళతానో లేదో నీకు తెలియదు నవ్య. ఒకవేళ పిలిచినా నేను వెళ్ళగలిగే పరిస్థితుల్లో ఉంటానో లేదో కూడా తెలియదు. కానీ నేను ఆలోచించేది ఒకటే, ఎప్పటికైనా నందుకి నిజం తెలియాలి. నేనే తప్పు చేయలేదన్న విషయం అతను తెలుసుకుంటే చాలు. నన్ను ఒక దుర్మార్గురాలిగా తనకి ద్రోహం చేసిన ద్రోహిలాగా చూడకుండా ఉంటే అదే చాలు. నా లక్ష్యం అదొక్కటే నవ్య. ఎలాగైనా సరే నిజాలేంటో తెలుసుకొని నందు ముందుంచాలి. ఏం కాదులే మేఘనా, నువ్వు కంగారు పడకు. నవ్య, ఇవాళ ఎలాగైనా సరే ఆ డ్రైవర్ అడ్రస్ పట్టుకుని వాడి దగ్గరికి వెళ్ళాలి. వాడిని పట్టుకుని తీరాలి. నిజమే కదా, మర్చిపోయాను. ఉండు, నేను ఆఫీస్కి వెళ్ళి లీవ్ పెట్టొస్తాను. నువ్వెందుకు అనవసరంగా లీవ్ పెట్టడం? నేను వెళ్ళి చూస్తానులే. అది కాదు మేఘనా, నువ్వు ఒక్కదానివే ఎలా? జీవితంలో చాలా దూరం ఒంటరిగానే ప్రయాణించాను. నేనేం భయపడలే.
నీతో గడుపుతున్న ఈ క్షణాలు తలుచుకుంటూ ఈ కాలం ముందుకు వెళ్లకుండా ఇక్కడే ఆగిపోతే బాగుండేమో అనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు నిన్ను లేపి నా గుండెల్లో ఉన్న ప్రేమ అంతా మాటల రూపంలో నీకు చెప్పాలనుంది. కానీ నిన్ను నిద్ర లేపాలనిపించట్లేదు. కానీ ఈ క్షణం దాటితే నా గుండెల్లో ఉన్న భావాలన్నీ దైనందిక జీవితంలో పడి గూడు కట్టుకుపోతాయేమో అని భయంగా ఉంది. అందుకే నా మనసులో ఉన్న ప్రతి భావాన్ని అక్షర రూపంలో పెట్టి నీకు అందించాలనుకుంటున్నాను. ఇది నేను నీకు డైరెక్ట్గా ఇవ్వలేను. నువ్వెప్పుడూ చాలా ఇష్టంగా చదివే ఈ నావెల్లో దాచిపెడుతున్నాను. ఏదో ఒక రోజు నువ్వు ఈ లెటర్ని చూస్తావు. ఆ రోజు ఈ లెటర్ చదువుతుంటే నీకు తెలియని గొప్ప అనుభూతి కలుగుతుంది. ఇది చదివాక మనిద్దరి మధ్య ఉన్న ప్రేమ మరింత గాఢంగా మన మనసుల్ని కలిపేస్తుంది. నిజంగా నువ్వు నా జీవితంలోకి రావడం ఆ భగవంతుడు నాకిచ్చిన గొప్ప వరం నందు. శక్తినంతా కూడగట్టుకుని నడిచిపోతున్న ఒక బాటసారికి ఒక దేవత ప్రత్యక్షమయ్యి దాహార్ది తీర్చినట్టుగా నా జీవితంలోకి ఆ భగవంతుడు నిన్ను పంపించాడు. నా కోసం ఇంత చేసిన నీకు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? ఎలాంటి పరిస్థితుల్లోనైనా పక్కన నువ్వు ఉంటావనే ధైర్యం, ఆ ధైర్యం ఎప్పుడూ పోకుండా నువ్వే కాపాడుకోవాలి. నన్ను బ్రతికించడానికి నాకు తోడుగా నువ్వు ఉన్నావనే ఒక చిన్న ధైర్యం చాలు నందు. ఐ లవ్ యూ ఫర్ ఎవర్. మనసా మనకు సెలవే సెలవు ముసిరే కనవా ఎదకి ఒక గాయం బదల మంది ప్రాణం. ఐ లవ్ యూ. ఎవరు ఇక సొంత కలతపడి హృదయం కరగనంది మౌనం గతము విడి పాశం. పో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈ ఇంటి నుంచి, నా జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపో, 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 వెళ్ళిపో. నవ్య 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 లేదండి, బయటికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందమ్మా? ఆఫీస్కి వెళ్ళినట్టుంది. ఆహా, అది సరే, నీ పేరేంటి? మేఘన. ఆహా, మేఘన, కాసేపు కూర్చో మాట్లాడుకుందాం. లేదండి, నాకు కొంచెం పనుంది, బయటికి వెళ్ళాలి. నువ్వు కూడా ఉద్యోగం చేస్తున్నావా ఏంటి? అవునండి. అవునమ్మాయి, నాకు తెలియక అడుగుతాను, మీ ఇంట్లో ఉన్న పిల్లలిద్దరూ నీ పిల్లలేనా? అవునండి. మరి వాళ్ళ నాన్న ఏమయ్యాడు? ఇంతకీ మీకేం కావాలో మీరు చెప్పలేదు. ఏముందిలేమ్మా, ఏదో పక్కింటి వాడు అన్న తర్వాత చిన్న చిన్న సహాయాలు అవసరాలు వస్తుంటాయి. నేను నిన్ను మొన్ననే చూశాను.
చూసినప్పుడే నిన్నెక్కడో చూసినట్టుందే అనుకున్నాను. నీతో ఎప్పటినుంచో మాట్లాడాలనుకుంటున్నానమ్మా. ఇప్పటి కుదిరింది. మనం తర్వాత మాట్లాడుకుందామండి. నాకు కొంచెం పనుంది. ఇంతకీ మీకేం కావాలో చెప్పనే లేదు. నాకేం కావాలమ్మా? కొంచెం కాఫీ పొడి కావాలి. సరే ఉండండి, తీసుకొస్తాను. తీసుకోండి. అమ్మాయి, నిన్నంతకు ముందు ఎక్కడో చూశాను. ఎక్కడ చూసుంటాను? ఏమోనండి, నాకు గుర్తులేదు. నేనెప్పుడు మిమ్మల్ని చూసినట్లేదు. అవును, ఇంతకీ ఎక్కడ పనిచేస్తుంటావు? ఒక న్యూస్ ఛానల్లో వర్క్ చేస్తుంటాను. ఆ, గుర్తుకొచ్చింది. నువ్వు టీవీలో కూడా వచ్చావు కదా? టీవీలోనే చూశాను. చాలాసార్లు చూశానులే. అప్పుడు నీ భర్తేదో అమ్మాయితో ఉండగా పట్టించింది నువ్వే కదా? టీవీలో కూడా వచ్చింది. నీ గురించి అంతా చెప్పారమ్మా. నీకు ఆల్రెడీ పెళ్ళైపోయి భర్త పోతే ఇంకో పెళ్లి చేసుకున్నావంట కదా? అతన్నేనా మొన్న హోటల్లో పట్టించింది? ఇప్పుడు అర్థమైందమ్మాయి, నువ్విక్కడికి రావడానికి గల కారణమేంటో. ఇంత జరిగాక మరే భర్త మాత్రం నీతో ఉంటాడు చెప్పు? అందుకే పంపించేసుంటాడు. సరిపోయిందమ్మా. ఉన్నది పాయే ఉంచుకున్నది పాయే అని ఏమిటో అలా జరుగుతూ ఉంటాయి జీవితంలో. మరి నేనొస్తానమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మేడం, మేడం, త్వరగా రండి మేడం. ఏమైంది బార్బీ? అబ్బా, మీరు రండి మేడం, చెప్తాను. రండి ప్లీజ్, రండి. చూసారా మేడం, మేఘన లేకపోయినా ఆ మేఘన కుర్చీ పట్టుకొని అతను ఎంత ఫీల్ అవుతున్నాడో. ఆ ఫీలింగ్ అర్థం ఏంటో తెలుసా మేడం? అదే మేడం, లవ్. ఎంత లవ్ లేకపోతే ఆ మేఘన గురించి ఇంకా ఆలోచిస్తాడు చెప్పండి. నేను చెప్తూనే ఉన్నాను కదా మేడం, మనుషులనైతే దూరం చేయొచ్చు కానీ మనసులో ఉన్న ఫీలింగ్స్నైతే మనం దూరం చేయలేము. భార్యాభర్తల అనుబంధం అంటేనే అంతే మేడం. ఎంత దూరం చేసినా కానీ
ఆ మనసులో ఉన్న ఫీలింగ్స్, ప్రేమలు అంత తొందరగా పోవు మేడం. ఏదో ఒక టైంలో వాటంతట అవే బయటపడుతూ ఉంటాయి. చూడండి, భార్యాభర్తల బంధం గురించి అంత గొప్పగా చెప్తున్నావు. నీకెన్ని పెళ్ళిళ్ళయ్యా ఏంటి? వామ్మో, అదేంటి మేడం అలా అనేశారు? ఆహా, ఏం లేదు. వాళ్ళ రిలేషన్ గురించి నువ్వు చాలా డీటెయిల్డ్గా చెప్తున్నావు కదా, అందుకొని అడుగుతున్నాను. ఏదో నాకు తెలిసింది చెప్పాను మేడం. మీరు దాన్ని అంత సీరియస్గా తీసుకోకుండా ముందు ఆ నందు గురించి కొంచెం ఆలోచించండి. వీడు ఇంత ఎమోషనల్ అవుతున్నాడంటే మేఘన మీద చిన్న సాఫ్ట్ కార్నర్ స్టార్ట్ అవుతోంది. ఇది ఇలాగే కొనసాగింది అంటే మనం చేసిందంతా వృధా అయిపోతుంది బార్బీ. దానికంటే కూడా ఇంకో డేంజర్ ఉంది మేడం. ఇప్పుడు ఇంకా సేపట్లో మేఘన ఇక్కడికొస్తుంది. తను వచ్చేసరికి ఈయన గారు అదే మూడ్లో ఉన్నారనుకోండి. మీరే ఒకసారి ఆలోచించండి. అందుకే ఏదో ఒకటి చేసి అతని మూడ్ని మార్చండి ముందు. నేను వేసే ప్రతి స్టెప్పు నా శత్రువుకి తెలుస్తుంది. నేను ఇక్కడికి వస్తున్నానన్న విషయం తనకి ముందే తెలిసి డ్రైవర్ని తప్పించినట్టున్నారు. ఎవరో నా వెనకాల నా నీడలాగా వెంటాడుతున్నారు. నా కష్టాలని కన్నీళ్ళని చూసి ఆ పర్సన్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇలా అయితే ఆ వ్యక్తి ఎవరో నేను పట్టుకోగలనా? నాకు నందుకి మధ్య అగాధం సృష్టిస్తున్న మనిషిని నేను ఫేస్ చేయగలనా? నందుకి నా మీదున్న అభిప్రాయాన్ని తొలగించగలనా? భగవంతుడు, నాకేదో ఒక న్యాయం చేయి. ఫస్ట్ టైం లైఫ్లో భయం వేస్తుంది స్వామి. దొరికాడా? లేదు, నేను వెళ్ళేసరికి ఇల్లు ఖాళీ చేసిపోయాడు. ఇదిగో అతని ఇంటి గోడల మీద ఇదిగో ఇలా రాసుంది. నీ ప్రతి మూమెంట్కి అతను మూవ్ అవుతున్నాడంటే నువ్వు ఆ అజ్ఞాత వ్యక్తికి చాలా దగ్గర అవుతున్నావని అర్థం. సో అతి త్వరలోనే నువ్వు ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో తెలుసుకొని పట్టుకోగలుగుతావు.